తన సైడ్ నుంచి నీకు ఒక కాల్ చేయదు, మెసేజ్ చేయదు, అసలు యాక్టివ్గా ఉండదు బ్రో. అలాంటిది నువ్వే తనకి పదే పదే కాల్స్ చేసి మెసేజ్ చేసి నాకు రిప్లై ఇవ్వవా, రిప్లై కాల్స్కి ఆన్సర్ చేయవా, ఇదే అదని చెప్పి తను ఓవర్ రేటెడ్ చేసావు అనుకో, ఫైనల్ కిల్స్ యువర్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకో బ్రో, లైఫ్లో చాలా ఇంపార్టెంట్, చాలా నీకు బాగా ఉపయోగపడుతుంది. అవైలబుల్గా ఎందుకు ఉండొద్దని చెప్పానంటే గుర్తుపెట్టుకో బ్రో, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నీకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుందాం, తన సైడ్ నుంచి నీకు ఒక కాల్ చేయదు, మెసేజ్ చేయదు, అసలు యాక్టివ్గా ఉండదు బ్రో. అలాంటిది నువ్వే తనకి పదే పదే కాల్స్ చేసి మెసేజ్ చేసి నాకు రిప్లై ఇవ్వవా, రిప్లై కాల్స్కి ఆన్సర్ చేయవా, ఇదే అదని చెప్పి తను ఓవర్ రేటెడ్ చేసావు అనుకో, తను ఫైనల్గా నీ గురించి ఒక జడ్జ్ చేసుకుంటుంది మైండ్లో. అది ఏంటంటే ఈడేటి ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, వీడికి నేను తప్ప ఇంకెవరు లేరా అని నేను ఒక చీప్ క్యాండిడేట్లా చూస్తుంది బ్రో. నీకు మినిమం వాల్యూ అవ్వదు, ఒక మనిషిలా చూడదు నిన్ను. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే అవైలబుల్గా ఉండకూడదు. నువ్వు తను కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకూడదు, మెసేజ్ చేసినా ఇన్స్టెంట్గా రిప్లైస్ ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ తను నీ గురించి వెయిట్ చేయాలి, నీ కాల్ ఎప్పుడు వస్తుందా, నీ మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీతో వెయిట్ చేయాలి. అప్పుడు నీకంటూ ఒక వాల్యూ, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నీకంటూ ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది తనకి. అలా చేయడానికి ట్రై చేయ బ్రో. అండ్ ఇంకో విషయం చెప్తా ఫైనల్గా, మనుషులు ఎప్పుడైనా సరే ఈజీగా అవైలబుల్గా దొరికే దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఏదైతే ఎక్కువ అవైలబుల్గా ఉండదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ పట్టించుకుంటారు. సో నువ్వు ఆ స్టేజ్లో ఉండేలా చూసుకో. ఇప్పుడు నుంచి నువ్వు ఊరికి ఇంకెవరికైనా సరే మెసేజ్ చేస్తున్నావు అంటే ఇన్స్టెంట్గా ఆపే. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ వస్తుంది చూసావా, అప్పుడు నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో నీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపించినా దయచేసి వీడియోని లైక్ చేసుకో, ఛానల్ ఫాలో చేసుకో. ఇలాంటి మంచి మంచి మోటివేటింగ్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, నీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్ యూ.